హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ బ్లాగ్. పునర్వి ఎక్కడికి? మా పునర్వి అంగన్వాడికి వెళ్తుంది. అంగన్వాడి లాస్ట్ ఈ మార్చిలోని ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవుతుంది. పునర్వి చూడు, హాయ్ చెప్పు అందరికి. అంగన్వాడి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటది. ఇప్పుడు ఇలాగా పునర్వి టిఫిన్ చేసావా? టిఫిన్ చేయలేదా? చేసావు ఎలా మరి? పద మరి. ఎలా ఉంటావు? అక్కడ పెడతారా అంగన్వాడిలో? భోజనం పెడతారా? పునర్ ఎవరు రాలేదా? చూడు ఒకసారి చూడు. మేడం గారు వచ్చారు. పునర్వి బాయ్. మా పునర్వి అంగన్వాడి ఇది. సో ఇప్పుడు 9:30, 10 ఆ టైంకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అటు నుంచి 3 to 3:30 ఆ టైంకి అయితే రిటర్న్ అయిపోతుంది. అప్పుడు నేను రిసీవ్ చేసుకుంటానా, ఇంట్లో వాళ్ళు ఎవరు రిసీవ్ చేసుకుంటారనేది తెలియదు. సో ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. చాలా మంది వస్తున్నారు. బాయ్. రవి, హాయ్ రవి. నైస్ టు మీట్ యూ రవి. ప్రతిసారి మా పునర్వికి ఇలా చెయ్యి, హాయ్ చెప్పు, తర్వాత డాన్స్ చెయ్యి అని అంటుంటాను కదా. సో ఎందుకనంటే మా పునర్వికి తెలుగు రాదు. ఇన్ఫాక్ట్ చిన్నప్పటి నుంచి ఆవిడ ఒడియాలోనే, అంటే మదర్ టంగ్ ఒడియా అనమాట. ఆఫ్టర్ ఎల్కేజీ అండ్ అంగన్వాడీ అండ్ ఫస్ట్ క్లాస్ తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి తెలుగు నేర్చుకుని మాట్లాడుతుంది. సో ఫ్యూచర్ లో మంచి తెలుగు మాట్లాడాలని కోరుకుంటున్నాను. నేను పార్సల్ ఆర్డర్ చేశాను. జనరల్ గా ఆ పార్సల్ అన్బాక్స్ ఏమో ఇంటి దగ్గర చేయాలి. కాకపోతే ఇంటి దగ్గర చేస్తున్న కొద్దీ రెగ్యులర్ అయిపోతుంది. సో దానివల్ల మంచి సెంటర్ దగ్గరికి వచ్చా. సో నేచర్ ఎంజాయ్ చేస్తూ మనం అయితే అన్బాక్సింగ్ చేద్దాం పార్సల్ ని. గాయస్, ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నాను. 352 రూపీస్ పడ్డది. చింపేద్దాం. నా దగ్గర చాకు అలాంటి ఏం లేదు, జస్ట్ బై హ్యాండ్ అన్బాక్సింగ్ చేయాలి. ఇది జస్ట్ కవర్, ఏం లేదు. బాగానే ప్యాక్ చేసి ఇచ్చారు ఫ్లిప్కార్ట్. ఈ బాక్స్ కూడా ఎంటీయే. ఈ బాక్స్ లోపల బాక్స్. సో ఇది వ్లాగింగ్ కిట్ అనమాట. ఇది కంప్లీట్ గా చూద్దాం ఈ బాక్స్ లోపల కూడా ఏముందో. వావ్, ఇట్స్ అమేజింగ్. జింజింగ్, మై ఫేవరెట్ వ్లాగింగ్ కిట్. ఆపరేట్ కోసం కెమెరా అండ్ ఆండ్రాయిడ్ కూడా ఇచ్చారు. రిమోట్ టైప్. వావ్, మైక్ కూడా ఇచ్చారు. మైక్ ఇది ఫ్లెక్సిబుల్ గింబల్ టైప్ వస్తుంది. దీన్ని మనకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ లో తిప్పుకోవచ్చు. అండ్ దీనికి వైర్ కూడా ఇచ్చారు. ఈ కనెక్షన్ కి డైరెక్ట్ గా వీడియోకి కనెక్ట్ అవడానికి క్లిప్ అవుట్ ఇచ్చారు. గాయ్స్, ఇట్స్ మెస్మరైజింగ్. లైట్ ఇక్కడ టర్న్ ఆన్ చేయాలి. బ్యాటరీస్ మనం వేసుకోవాలి. రొటేట్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ గా తీసి స్క్రూ అయితే బిగించాలి. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ లో నా వ్లాగ్ లో అన్బాక్సింగ్ చేయడం. గాయస్, కంప్లీట్ గా సెటప్ అయితే అయిపోయింది. సెంటర్ లో కెమెరా కానీ మొబైల్ కానీ హోల్డింగ్ చేసుకొని ఈ పై నుంచి మనం మాట్లాడుకోవాలి. సో ఇది కంప్లీట్ గా మాట్లాడుతున్న ఫోన్ ని దీన్ని ఎక్కించేసి ఎట్లా మనకు లెంత్ వస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసిన కిట్ తోని నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూడండి, నా ఓల్డ్ సెల్ఫీ స్టిక్ తో నేను ఎప్పుడు రికార్డ్ చేసేవాడిని. ప్రెజెంట్ అయితే దీంట్లో చేస్తున్నాను. వ్యూ కానీ వైడ్ యాంగిల్లో కానీ అంత బాగా కనిపిస్తుంది. సో వర్త్ ఫర్ ఇట్. అండ్ మైక్ ఇంకా నేను పెట్టలేదు, దానికి ప్లగ్ వేరేది కొనాలి. ఎందుకంటే నా సిపిన్ కదా, సిపిన్ లో అది లేదు. సో సిపిన్ ఎక్స్టెండర్ సపరేట్ గా కొనేసి దానికి దీనికి ఇస్తాను. ఇది హోల్డింగ్ చేసుకోవాలి. ఇదైతే ఫ్లెక్సిబుల్ గా ఉంటది. ఇక్కడ మొబైల్ పెట్టుకొని ఈ వైర్ తోని దీనికి వాయిస్ ఇవ్వాలి.
సో నైట్ టైం మనకు లైట్ తక్కువగా ఉంటే లైట్ వేసుకోవచ్చు. దీంట్లో బ్యాటరీ మనం ఫిక్స్ చేయాలి. సో ఇది టోటల్ గా వీడియో మేకింగ్ కిట్. సో ఫ్రెండ్స్, నాకైతే వర్త్ అనిపించింది తక్కువ రేట్ లో వైడ్ యాంగిల్ లో రావడం అనేది. ఇట్స్ నా నుంచి అయితే 10/9 ఇస్తాను. గాయ్స్ ఇది చూడండి, ఇది కాలువ, వెరీ బ్యూటిఫుల్. ఈ వాటర్ మళ్ళీ ఊరికి వెళ్తుంది, ఊరి పంట పొలాలకి మొత్తానికి. ఇక్కడ నుంచి వాటర్ మళ్ళీ అతలకి వెళ్తాది. వాటర్ అయితే అంత క్రిస్టల్ క్లియర్ గా లేదు, బ్రిడ్జ్ అవుతలేమో. బ్యూటిఫుల్ గా అయితే, దీని పేరు నాకు తెలియదు. సూపర్. కానీ ఇదంతా క్లీన్ చేయాలి, ఇట్లా ఉండకూడదు. వాటర్ ఫ్లోటింగ్ అయిపోతుంది. చలో నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. మార్చిలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానివల్ల నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతానేమో. 3 days కి 4 days కి 1 వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరు నన్ను క్షమించాలి, ఇలా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను అనేసి ఆలోచనే నాకు బాధ అనిపిస్తుంది. ఎగ్జామ్స్ అవన్నీ అయ్యాక మార్చి తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్ టు డైలీ అప్లోడింగ్ వీడియోస్. సో అప్పటి నుంచి నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను కూడా ఈ మధ్యనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను. ఇంకా ఎలా బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి, ఇంకా ఏమేమి కవర్ చేయాలి, మన వాయిస్ లో కూడా, మన ప్రెజెంటేషన్ లో కూడా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా అనేది డే బై డే నేను కూడా నేర్చుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూవర్స్ కానీ నా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్, మీరైతే యూట్యూబ్ చేయండి, స్టార్ట్ చేయండి. కొందరు అంటుంటారు నేను బిజీలో ఉండిపోయాను, జాబ్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను, యూట్యూబ్ చేస్తే దానికోసం టైం స్పెండ్ చేయాలి అని చాలా మంది వాళ్ళ అపోహలు ఉన్నాయి. ఏం లేదు, జాబ్ చేస్తున్నా కూడా పార్ట్ టైం కింద యూట్యూబ్ లో వీడియోస్ చేయండి. యూట్యూబ్ లో వీడియో చేయడం వల్ల మనకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. పబ్లిక్ లో మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది అర్థమవుతుంది. యూట్యూబ్ లో మనం పెట్టడం వల్ల చాలా మంది కామెంట్ చేస్తారు. సో నువ్వు ఇలా మాట్లాడి ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడేది. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్. సో నా తరఫు నుంచి హంబుల్ రిక్వెస్ట్, మీరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఏదో ఒక కాన్సెప్ట్ అనేది కాదు, ఏదో ఒకటి ప్రెజెంటేషన్, ఏదో చిన్న బిట్ అయినా సరే, 2 minutes 5 minutes 4 minutes అయినా సరే, సంథింగ్ ఏదైనా సరే, కాపీ రైట్స్ కాకుండా, వేరే వాళ్ళ కాన్సెప్ట్, వేరే వాళ్ళ టాపిక్స్ కాపీ చేయకుండా మీ ఓన్ గా క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయండి. మీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా, హౌ టు మేక్ వీడియోస్, హౌ టు ఎడిట్, తర్వాత హౌ టు అప్లోడ్ టు ది యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్, నేను ఫ్రీగా ఉంటాను, మీతో షేర్ చేసుకుంటాను. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ద క్వశ్చన్స్ అబౌట్ యువర్ కంటెంట్, అప్లోడింగ్ వీడియోస్, సంథింగ్ వాట్ ఎవర్. ఒక్కసారి మనం పీపుల్ మధ్యలోకి వెళ్ళి, తర్వాత యూట్యూబ్ లో కొంచెం వ్యూవర్స్, లైక్స్, సబ్స్క్రైబర్స్ పెరిగి ఒక మంచి స్థాయికి వెళ్ళామంటే ఆటోమేటిక్ గా నీ లైఫ్ చేంజ్ అవుతుంది. కొందరు అంటుంటారు, అన్న డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలా లేకపోతే అవదా అని. అంటే పర్లేదు, మంత్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేసి సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా సంక్రాంతి ఫెస్టివల్ అయింది. సో ఆ ఫెస్టివల్ లో నువ్వేం చేసావు, ఎక్కడికి వెళ్ళి ఏమేమి తిన్నావు, ఏమేమి చేసావు, ఇంట్లో ఏం వంటకాలు చేశారు, సో ఎవరెవరు రిలేటివ్స్ వచ్చారు, ఇవన్నీ యూట్యూబ్ వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. సో మన వీడియోలు మనం చూసుకోవడం వల్ల మనకంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా థమ్స్ అప్ ఇవ్వండి. వీక్లీ 2-3 వీడియోస్ నేను పెట్టగాను, డైలీ వీడియోస్ పెట్టలేను, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.